భార్య బిడ్డలను కాదని మరో మహిళతో సంసారం చేస్తున్న వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదం చిలికి గాలివానగా మారింది. గత 2 రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి, అతని 2 పిల్లలు దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇంటి వద్ద ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ తాజాగా తన భార్య పిల్లల వలన ప్రాణహాని ఉందంటూ వారి మీద పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనానికి కారణమైంది. మరోవైపు తాను దువ్వాడ శ్రీనివాస్ త్వరలో పెళ్లి చేసుకుంటున్నామని మాధురి చెప్పడం మరో ట్విస్ట్. దువ్వాడ శ్రీనివాస్ తనకు గైడ్, ఫిలాసఫర్ అంటూ కబుర్లు చెబుతున్న మాధురి తీరుపై స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు కూడా. దువ్వాడ శ్రీనివాస్ కు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన వాణి, అతని కుటుంబ సభ్యులను ఇలా రోడ్డు మీదకి నెట్టివేయడం దువ్వాడ శ్రీనివాస్ కు తగదని అంటున్నారు. భార్య పిల్లలు ఉన్న వ్యక్తిని తన గుప్పెట్లోకి లాక్కున్న మాధురి తీరుపై పలు విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ తన భార్య పిల్లలపై ఫిర్యాదు చేయడం పట్ల స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భార్య వాణికి విడాకులు ఇవ్వడానికి దువ్వాడ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా దువ్వాడ శ్రీనివాస్ తో సహజీవనం చేస్తున్న మాధురి ఆడుతున్న నాటకంగా స్థానికులు పేర్కొంటున్నారు. గతంలో పలుమార్లు పార్టీ అధిష్టానానికి తన భర్త దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారాన్ని తీసుకెళ్లినా వారు పెద్దగా స్పందించలేదని దువ్వాడ వాణి వాపోయారు. ఇప్పుడు ఏకంగా తనను, తన బిడ్డలను దూరం చేసి పూర్తిగా ఆ మహిళ చేతుల్లోనే చిక్కుకున్నారని, ఆమె చెప్పినట్లుగా ఈయన ఆడుతున్నారని కూడా వాణి ఆరోపిస్తోంది. ఇక పిల్లలు సైతం తమ తండ్రి తమకు కావాలంటూ కూర్చున్నారు. గత రాత్రి అంతా ఆయన ఇంటి అరుగు మీదే పడుకొని ఉండడం చూసి స్థానికులు దువ్వాడ శ్రీనివాస్ వైఖరి పట్ల తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. చిలికి గాలివానగా మారిన వివాదం ఎటువైపు తిరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. దువ్వాడ వాణి కూడా పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం మరి పోలీసులు ఏ విధమైన నిర్ణయం తీసుకొని చర్యలు చేపడతారన్నది వేచి చూడాల్సిందే. శ్రీను గారు, మేమైతే పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే ఇల్లీగల్గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతనికి కూడా డైవర్స్ అవ్వలేదు. సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను. అతను ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, అన్ని అతనే నాకు. ఎందుకంటే నేను సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు, నీకు నేను ఉన్నాను, నీకు ధైర్యంగా ఉంటాను, నువ్వు అధైర్య పడుకో, నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్గా ఉంచుతున్నారు. దాంట్లో తప్పేమీ లేదు కదా. నేను వాళ్ళ ఫ్యామిలీలో నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.